హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేస్తున్న ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే గులాబ్ జామ్ ఎట్లా కలపాలో మీకు తెలుసు కదా. పాలు వేసేసి నేను మెత్తగా పిసికేసాను. ఒకవైపు ఏమో షుగర్ సిరప్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకేం చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. మా రాఖీ చూడండి, గులాబ్ జామ్ వాసనకి పైకి పెట్టి చూపించాను. ఇంకెక్కడి నుంచి కదలట్లా చూడండి. అవేమో అక్కడే ఉన్నాయి, ఇదేమో ఎక్కడే కూర్చొని నేను కదల్లో అంటుంది రాఖీ మాత్రం. రాఖీ చూడు ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయాయి కదా ఈ బాల్స్ని. నేను షుగర్ సిరప్ అయిపోయింది, దీనిలో వేసేస్తాను. ఇంకొకటి వేసేసాను. ఇది చూడండి, ఈ మూలను కూర్చొని అది పెట్టేదాకా లెగవనంటుంది. ఒకటి వేసేసాను ఫ్రెండ్స్, ఒక వాయి. ఫ్రెండ్స్ పెట్టలేదని డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళి ఉండి ఇప్పుడు వీడియో తీస్తున్నానని ఇటు వచ్చింది. చూడండి రాఖీ, పెడతానుండు, అది నానిన తర్వాత నీకు గులాబ్ జామ్ మొత్తం పెడతా, ఓకేనా? చూడండి మళ్ళీ ఏటో వెళ్తుంది. ఫ్రెండ్స్ చూడండి, గులాబ్ జామ్ మొత్తం షుగర్ సిరప్లో వేసాను. నేను ఈరోజు అంతా ప్లెయిన్గా చేస్తున్నానని చెప్పాను కదా. ఎటువంటి జీడిపప్పు కానీ ఇంకా నేనేమి నేతిలో వేయట్లేదు, అంతే. ఇప్పుడు దీనిలోనే నాకు కొంచెం అట్టుపిండి, కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దానిలో మైదా పిండి కలిపి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిపి నేను ఇప్పుడు పునుగులా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి పునుగుల్లాగా వేసేసాను. ఇవేమో షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది గులాబ్ జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏముందో అన్నట్టు తవ్వుతుంది. ఆ నీళ్ళనే ఏంటో టిక్కు అని తవ్వేసి పడుకుంటుంది అక్కడ. చూడండి చెట్లకి నీళ్లు పోసాను కదా, ఆ కొంచెం నీళ్లు కిందకి దిగినట్టున్నాయి. దాన్ని పెంట చేసి కాళ్ళతో తవ్వేసి చూడండి ఎట్లా పడుకుందో. రాఖీ ఇది చూడు, రాఖీ చూడదంట. అయిపోయింది ఫ్రెండ్స్, పునుగులు కూడా రెడీ అయిపోయాయి చూడండి. ఇంకొక వాయి కూడా వేసేసాను. ఇవి అబ్జర్వ్ అయిపోతున్నాయి. నేను చేసిన ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి ఈరోజు, గులాబ్ జామ్ ప్లస్ పునుగులు. మరి మీరేం చేశారు ఫ్రెండ్స్?